ఈ పద్ధతి తక్షణ ఉపశమనం సుమారు 1 నిమిషంలో అందించడానికి రూపొందించబడింది. ఇది 2 ప్రధాన భాగాలను కలిగి ఉంది. 1. మొదటి దశ బొటనవేలు థంబ్ చికిత్స. ఈ భాగంలో ప్రధానంగా బొటనవేలు చివరలను లేదా వేలు మొత్తం చుట్టూ ఉన్న పాయింట్లను ఉత్తేజపరచడం జరుగుతుంది. అంశం వివరణ లక్ష్యం బొటనవేలులోని నరాల చివరలను ప్రేరేపించడం. బొటనవేలు మన మెదడు మరియు తల భాగాలకు సంబంధించిన రిఫ్లెక్స్ పాయింట్లను కలిగి ఉంటుంది. ఎలా చేయాలి? మీ బొటనవేలును గట్టిగా పట్టుకుని దాని చివరలను లేదా మొత్తం అంచులను నొక్కాలి. ఒత్తిడి విధానం కొంచెం బలంగా నొప్పిని తట్టుకునేంత నొక్కుతూ వెంటనే ఒత్తిడిని కొద్దిగా తగ్గించి కొంచెము గ్యాప్ ఇస్తూ మళ్లీ నొక్కాలి. ఇది నిరంతరంగా నొక్కడం కంటే మెరుగైన ప్రేరణను ఇస్తుంది. సమయం 1 నిమిషం పాటు నిరంతరంగా ఈ ప్రెస్సింగ్ మరియు గ్యాప్ విధానాన్ని కొనసాగించాలి. చేతి 2 చేతుల బొటనవేళ్లకు కూడా ఇదే ప్రక్రియను చేయాలి. రెండవ దశ LI 4 పాయింట్ హెగు చికిత్స. ఈ పాయింట్ను సాధారణంగా LI 4 లార్జ్ ఇంటెస్టిన్ 4 లేదా హేగు అని పిలుస్తారు. ఇది తలనొప్పికి అత్యంత శక్తివంతమైన ఆక్యుప్రెషర్ పాయింట్లలో ఒకటి. అంశం వివరణ పాయింట్ గుర్తించడం బొటనవేలు థంబ్ మరియు చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ మధ్య ఆ 2 వేళ్లు కలిసే చోటుకు కొద్దిగా కిందికి కండరం గట్టిగా ఉండే మెత్తని ప్రాంతం. ఎలా చేయాలి? ఒక చేతి బొటనవేలిని ఆ పాయింట్పై ఉంచి చూపుడు వేలిని ఆ చేతి వెనుక భాగంలో ఆనించి పాయింట్ను నొక్కాలి. ఒత్తిడి పరిమాణం మరి గట్టిగా ఎక్కువ నొప్పి కలిగించేలా కాకుండా నొప్పిని తట్టుకోగలిగేంత మధ్యస్థ పరిమాణం మీడియం ప్రెషర్తో ఒత్తిడి చేయాలి. విధానం మొదటి దశలో చేసినట్లుగా ఒత్తిడిని నిరంతరంగా ఉంచకుండా కొద్దిగా గ్యాపిస్తూ మళ్లీ నొక్కాలి. చేతి ఈ ప్రక్రియను 2 చేతులకు కూడా చేయాలి. 3. ముఖ్య సూచన తలనొప్పి ఉన్నవారికి తలనొప్పిని అనుభవిస్తున్నవారికి ఈ చికిత్స తక్షణ ఉపశమనమివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కంటెంట్ మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపించినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ముఖ్యమైన అప్డేట్లను మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న గంట గుర్తును బెల్ ఐకాన్ కూడా నొక్కండి.